హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 71 ఎపిసోడ్ 72 అన్నమాట. నామినేషన్స్ డే అన్నమాట. ప్లస్ మనకు ఇవాళ డిమాండ్ పవన్ రీతుని నామినేట్ చేశాడనమాట. మనకు ప్రోమో అయితే హైలైట్గా చూపించాడు. నిజంగానే అంత ఎమోషనల్గా ఉందా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దాం. స్టార్టింగే అసలు రీతుని ఎందుకు నామినేట్ చేశాడు అనేది మనకు దానికి బీజం ఎక్కడ పడింది అనేది చూపిస్తాడు అనమాట. అంటే డెమోను రీతు మాట్లాడుకుంటుంటారు పండుకొని ఒకే బెడ్ మీద. అప్పుడే కళ్యాణ్ వస్తుంటే రీతుల్లా ఇలా మనకు బుస్ అంటూ పిలుస్తుంది. కళ్యాణ్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇక్కడ డిమోన్ లేస్తాడు అన్నమాట. కొంచెం అట్ట అవుతాడు. లేచి పక్కకి వెళ్ళి పండుకుంటుంటే ఇక్కడ కళ్యాణ్ అంటాడు, రే నువ్వు చిన్నపిల్లోడు పక్కకు పో అంటే డిమోన్ సీరియస్ నేను అనాల్సి వస్తే నేను చాలా అంటాను అని పండుకుంటాడు. ఇంకా మార్నింగ్ చూపిస్తాడు. సాంగ్ డ్యాన్స్ అంతా అయిపోతుంది. తర్వాత డిమోన్ రీతు మాట్లాడుకుంటూ మధ్యలో వాడు వచ్చి కూర్చోగానే నన్ను పక్కకు పంపించేసాడు. కనీసం నన్ను మళ్ళీ పిలవాలని, నాతో మాట్లాడాలని, నన్ను లేపాలని కూడా అనిపించలేదా అని కొంచెం జెల్సీ ఫీల్ అవుతాడు. అబ్బా పొసెసివ్నెస్ ఉంది, ఫీల్ అవుతాడు. ఇది అక్కడ అంటది, అరే వాడు వచ్చి మాట్లాడుతుండు, దాంట్లో తప్పేముంది, మాట్లాడకూడదా, నువ్వు పండుకున్నావు కదా, పండుకున్నావు అని లేపలేదు అంటే ఏమొచ్చి లేపి మాట్లాడితేనేమి అది ఇది గొడవ. అమ్మ రచ్చ రచ్చ అయితే లైవ్లో అయితే మామూలు రచ్చ కాదు. ఇంకా రీతు వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళి అంటే మామూలుగా ఇక్కడ ఏమైందంటే మొన్న నామినేషన్స్ అది సేవింగ్ ఆర్డర్ ఉంది కదా, అప్పుడు డిమో ఇంకా సేవ్ అవ్వలేదంట, టెన్షన్ పడుతుంటాడంట. అయితే అప్పుడు రీతు గౌరవ్ కూడా చాలా లో ఫీల్ అయ్యి డల్లుగా ఉంటాడు అనమాట. అది మనకు చూపించలేదు. తను చెప్తుంటుంది రీతు డల్లుగా ఉండి తను ఎలిమినేట్ అవుతాడని చెప్పి బాధతో ఉన్నాడని తన దగ్గర దిమ్మని వదిలేసి తన్ని కన్సర్న్ చేస్తుంది అన్నమాట, ఓదార్చడానికి వెళ్తుంది అన్నమాట. అది మనకు చూపించలేదు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు లైవ్లో. ఇది ఎపిసోడ్లో కొంచెమే వేశారు. దానికి డీమన్స్ ఫీల్ అయ్యాడంట. ఎందుకంటే తను కూడా నామినేషన్లో ఉన్నాడు. తనని కన్సర్న్ చేయకుండా పోయి గౌరవం కన్సర్న్ చేసినందుకు ఫీల్ అయ్యాడంట. అక్కడ రీతు అంటది, నువ్వు ఎలిమినేట్ అవ్వవు, సేవ్ అవుతావు నాకు నమ్మకం ఉంది, కానీ గౌరవ్ పాపం ఫీల్ అవుతున్నాడు, అందుకని ఓదార్చడానికి వెళ్ళి అందులో తప్పేముంది, ఎందుకంత పొసెసివ్నెస్గా ఫీల్ అవుతావు అంటాడు. తర్వాత ఇంక వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ దివ్యానికి తట్టది మాట్లాడాలంటే నువ్వు మధ్యలో రాక అది ఇది అంటారు. తర్వాత మళ్ళీ సారీ చెప్పుకుంటే ఇంకా నామినేషన్స్ బిగిన్ అవుతాయి. నామినేషన్స్ వచ్చి బిగ్ బాస్ కెప్టెన్ తనుజాకి ఇస్తాడన్నమాట పవర్. అంటే 2, 1 కొన్ని నెంబర్స్ ఉంటాయి. తనుజ ఎవరికి కావాలంటే వాళ్ళకు ఇవ్వచ్చు టోకన్. 2 ఇద్దరిని నామినేట్ చేయమని లేదా ఒకరిని నామినేట్ చేయమని తను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ప్లస్ బిగ్ బాస్ ఇక్కడ ఈసారి కూడా ఏమనంటే మొన్న టైమర్ పెట్టాడు కదా 5 నిమిషాలు, ఈసారి బజర్ పెట్టాడు. బజరు మోగుతుంది, అప్పుడు నామినేషన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ బజర్ ఎండ్ అయిపోగానే నామినేషన్స్ ఆపేసి కుండ పగలగొట్టాలా అంటాడు. అది ప్రాసెస్. తనుజ వచ్చి ఫస్ట్ ఇమాన్యుల్కి ఇస్తుంది. ఇమాన్యుల్కి 2 ఇస్తుంది. ఇమాన్యుల్కి 2 ఇవ్వగానే ఇంక ఇమాన్యుల్ వచ్చి ఫస్ట్ దివి అంటున్నా రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. రీతు చౌదరిని నామినేట్ చేసి సంచాలకులు ఎత్తుతారు. ఇక్కడ ఇద్దరు వాదించుకుంటారు. ఇక్కడ రీతు కొన్ని పాయింట్లు కరెక్ట్ పెట్టింది, ఇక్కడ ఇమాన్యుల్ కొన్ని పాయింట్లు కరెక్ట్ పెట్టాడు. కానీ వాదించుకోవడాలు డిఫెన్స్ చాలా బాగా చేసింది రీతు. రెండోది వచ్చి బన్నీ గారిని నామినేట్ చేస్తాడు. ఇక్కడ బన్నీ గారిది అదే టాపిక్ అంటే తెస్తున్నాడా అనిపించింది. పాతదే మీరు ఆడట్లేదు సరిగ్గా అని. నిన్నే కదా నాగార్జున గారు ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు, మీ ముగ్గురిని అంతలా పొగిడారు, మళ్ళీ వచ్చేలా నామినేట్ చేస్తారు. అక్కడ నాగార్జున గారు ఇండైరెక్ట్గా సంజనాని నువ్వేమనవా అని చెప్పి అన్నారు. ఎందుకంటే సంజనాని నామినేట్ చేయమని, ఆమె అన్ని తప్పులు చేస్తుంది. తనుజ ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసిందని తనుజ నువ్వు ఫేక్ అని సేఫ్ గేమర్ అని నామినేట్ చేసిన ఇమాన్యుల్ సంజన గారిని ఎందుకు నామినేట్ చేయట్లేదు? ఏమంటే మీకు కలిసి ఆడట్లేదు ఇది కలిసి కదా నామినేట్ చేయాలి కదా. సంజన గారు తప్పులు చేసిన, ఆమె ఎన్ని తప్పులు చేసినా ఆమె అవతల వ్యక్తులు ఎన్ని మాట్లాడినా జస్ట్ ఒక మాట్లాడి తిట్టేసి వదిలేస్తాడు. మిగిలిన వాళ్ళు నామినేట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డిమాండ్ పవన్ కరెక్ట్ ఇచ్చింది. డిమాండ్ పవన్ కూడా 2 ఇచ్చింది. డిమాండ్ పవన్ ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ అనుకుంటే చేసేది. యా ఫస్ట్ కళ్యాణ్నేనా రీతునా? యా లేదు, ఫస్ట్ కళ్యాణ్ చేస్తాడు. అదే చాలాసార్లు నేను అదే ఆ కెప్టెన్సీది పాతది ఎత్తుతాడు. అదే మేము నీకు నమ్మకం ద్రోహం చేసాం, వెన్నుపోటు పొడిచాము అని సాయి అన్నా కూడా నువ్వు స్టాండ్ తీసుకొని అలా ఏం జరగలేదు, అది ఒక మిస్అండర్స్టాండింగ్ అని నా కోసం స్టాండ్ తీసుకోలేదు అది ఇది అని అంటాడు. ఇక్కడ కొన్ని డిమాండ్ పవన్ కరెక్ట్ పాయింట్లు పెట్టండి. ఇక్కడ కళ్యాణ్ కూడా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఇంకా రీతు చౌదరిది వస్తుంది. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాడు,
సాయికి నువ్వు సాయిని తీసేయనని మాటిచ్చి మళ్ళీ సాయిని తీసేసావు, అది నాకు చాలా రాంగ్ అనిపించింది. అంటే ఇక్కడ రీతి ఉంటుంది, ఇప్పుడు అక్కడికి నాకు గేమ్ స్టార్ట్ అవ్వలేదు, నాకు రెబల్ అని ఇవ్వలేదు బిగ్ బాస్, తర్వాత రెబల్ అని ఇచ్చాడు, అప్పుడు నాకు అడ్డుగా ఉన్నాయి సాయి అందుకే తీసేసానంటే అలా ఆడకూడదు కదా. అంటే నేను ఎలా ఆడాలో నా గేమ్ నువ్వెందుకు చెప్తావు అంటాడు. ఇంకా తర్వాత పర్సనల్స్ తీస్తాడు. ఈ నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ తీస్తూ ఓకే, సంచాలకుగా బాగా చేయలేదన్ను, అది ఓకే. తర్వాత పర్సనల్ మ్యాటర్లు తీసి నామినేట్ చేసి ఇక్కడ రీతు బాగా ఏడుస్తుంది, బాత్రూంలోకి పోయి ఏడుస్తుంది, సంజన గారు వదలచొద్దు, నేను ఒక 5 నిమిషాలు వదిలేయండి అంటుంది, ఏడుస్తుంది. ఇక్కడ డిమాండ్ కొంచెం బాధపడితే ఇక్కడ గొడవ అవుతుంది, అంతా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత తనుజ మళ్ళీ ఎవరికి ఇచ్చింది, బర్నీ గారికి అనుకుంటున్నా, అంతేనా, బర్నీ గారికి. బర్నీ గారు వచ్చి దివ్యానికి రీతు చౌదరిని నామినేట్ చేస్తాడు, ఇమాన్యుల్ నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చి నువ్వు ఇప్పటిదాకా నామినేషన్లోకి రాలేదు, ఒకసారి వెళ్ళేసి వస్తే తెలుస్తుంది అని అంటాడు. తర్వాత ఇంకోటి వచ్చి నువ్వు కూడా సరిగ్గా గేమ్ ఆడట్లేదంటే ఇక్కడ ఇమాన్యుల్ ఒక మాట ఎత్తుతాడు, నేను గేమ్ ఆడి మీ తరపున గేమ్ ఆడే కాబట్టి మీరు హౌస్లో ఉన్నారని, అంటే హౌస్లో ఉన్నారని అన్నారు, మీ తరపున నేను గేమ్ ఆడాను అని చెప్తాడు అన్నమాట. నామినేషన్లోకి ఇంతవరకు వెళ్ళి రాలేదు, వెళ్ళి రమ్మని అంటాడు, అది కరెక్టే. ఎందుకంటే ఇప్పటికి 11th వీక్, ఈ వారం కూడా నామినేషన్లో రాకపోతే ఇమాన్యుల్ రియల్గా డేంజర్. మొన్నే అన్నాడు లైవ్లో, నేను ఒకవేళ 14వ తారీఖు దాకా నామినేషన్లోకి రాకపోతే 14వ వారం దాకా 15వ వారం నామినేషన్లు వస్తే ఎమ్మడే వెళ్ళిపోతాను, ఎలిమినేట్ అయిపోయాను. నామినేషన్కి వచ్చాడు కానీ రీజన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంటే బాగుండు. ఇంకా బన్నీగా 2 అయిపోయినాయి. ఇంకా తర్వాత కళ్యాణ్కి అనుకుంటా ఇచ్చింది, కళ్యాణ్కి ఒకటే ఇచ్చింది, మామూలుగా అయితే 2 అన్నారు, కళ్యాణ్కి ఒకటే ఇచ్చింది. ఆ ఒక్కటి డిమాండ్ పవన్ పోయి నామినేట్ చేశాడు. సేమ్ అదే, ఇది సపోర్ట్ అన్నావు కదా అది ఇది అని మాట్లాడుకొని నామినేట్ చేశాడు. కళ్యాణ్ని బాగా డిఫెన్స్ చేసుకున్నాడు, కళ్యాణ్ కూడా బాగా మాట్లాడాడు. తర్వాత రీతు చౌదరికి 2 ఇచ్చింది, థ్యాంక్స్ చెప్తుంది 2 ఇచ్చినందుకు. వెళ్ళి సంజన గారిని నామినేట్ చేసింది, దివ్యాన్ని నామినేట్ చేసింది. సంజన గారిని వచ్చేసి అది ఆ మాటలు అన్నారు కదా కెప్టెన్సీ దాంట్లో, ఆ మాటలు అన్న దానికి దివ్యాన్ని నామినేట్ చేసింది. ఇక్కడ దివ్య ఒక మాట ఉంటుంది, ఇప్పుడు నామినేషన్లో నుంచి నువ్వు సేవ్ అవ్వడానికి నన్ను నామినేట్ చేస్తున్నావు కదా, ఎందుకంటే నేను బాటమ్ 2లో ఉన్నాను అంటే అదేం కాదంటది. ఇక్కడ ఇద్దరు బాగా డిఫెండ్ చేసుకుంటే అదంతా అవుతుంది. తర్వాత సంజన గారికి ఒకటే అనుకుంటే వచ్చింది, ఆ సంజన గారికి ఒకటే ఇస్తే కళ్యాణ్ని నామినేట్ చేసింది. అదే రీజన్స్, ఇది తనని బోట్లో ముంచేసింది కదా, అక్కడ చెప్తుంది నేను నీకు సపోర్ట్ ఇచ్చాను. కళ్యాణ్ అక్కడ ఏమన్నాడంటే ఉన్న వాటిలలో లాస్ట్లో నాకు వస్తుంది మీ సపోర్ట్ అని, అది అన్నది. అది కరెక్టే కదా, ఎందుకంటే ఇప్పుడు మన కళ్యాణ్ సేవ్ అయినప్పుడు అన్ని మాటలు కెప్టెన్సీలో కళ్యాణ్ సపోర్ట్ చేసింది, తనుజ పేరు చెప్పింది, అది కళ్యాణ్ మీద కోపంతో. కళ్యాణ్కి ఏం సపోర్ట్ చేయలేదు కదా, తను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తుంది తను, అప్పుడు కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఇంకా కళ్యాణ్. తర్వాత దివ్యానికి తెగిస్తే దివ్యానికి రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది, అదే పాయింట్లు. ఇది గేమ్ నేనేం తొక్కలేదు అది ఇదని వాదించుకుంటారు. ఇంకా లాస్ట్కి వచ్చి సుమన్ శెట్టి తెస్తే ఫన్ ఉంది చూడు, కామెడీ. అది కూడా టోకెన్ ఇస్తుంటే అటు ఇటు దిక్కులు చూస్తుంటే తను ఒకే మాట్లాడుతుంది, అటు ఇటు చూసింది చాలే అన్నారా అన్న వచ్చి నామినేట్ చేద్దావురా, ఎంత బాగా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు చూడు అని అందరు నవ్వుకుండ్రు. ఒకటి ఇస్తుంది, కళ్యాణ్ నామినేట్ చేస్తాడు, సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, అది సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు అని, ప్లస్ అది ఆ బాస్ ఉంది ఫస్టే చెప్పలేదు కదా అని. ఇక్కడ ఇది కళ్యాణ్ కూడా బాగా డిఫెండ్ చేసుకుంటూ ఏమంటాడంటే ఫస్ట్ మిమ్మల్ని 4 పెట్టారు, 4 పెట్టిన తర్వాత ఇద్దరు 4 పెట్టారని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అలా చెప్పాను, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశాడు కదా కళ్యాణ్, ఇది సుమన్ శెట్టి 6 పెట్టాడు సార్ ముందని, నాగార్జున కూడా ఫెయిల్ సంచాలక్ అనేసరికి అదే పాయింట్ పట్టింది. కానీ ఇక్కడ సుమన్ శెట్టి ఓయమ్మ ఏ లెవెల్లో ఫైర్ అయ్యి ఆ కుండ పగల కొట్టినప్పుడు తనుజాకు తగలబోయింది, కళ్యాణ్కి తగలబోయింది, ఇమాన్యుల్కి తగలబోయింది, ఓయమ్మ ఏ లెవెల్ వేసిండో. ఇంకా స్టిక్ అయితే పక్కన పడేసిండు సిరేసి. కానీ లాస్ట్లో ఫైర్ అయితే అయ్యాడు, కానీ కొంచెం అర్థం ఉంటే బాగుండు. కానీ ఫైర్ అయితే మామూలుగా చూపించలేదు. ఇక్కడ బర్నీ గారు ఫైర్ బాగా చూపించారు, ఇమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్, దివ్యానికిత, రీతు చౌదరి 4 నామినేట్ చేస్తే 4తో డిఫెన్స్ బాగా చేసుకుంది. డిమాండ్ పవన్తో ఫస్ట్లో డిఫెన్స్ చేసుకుని తర్వాత పర్సనల్స్ తీసేసరికి చేసుకోలేకపోయింది. తను చెప్పింది నేను ఈ పర్సనల్ రీజన్స్ పెట్టి నేను ఎప్పుడు నామినేట్ చేయను పవన్, నువ్వు ఏదైనా మామూలు చేయాలి. ఇంకా తర్వాత బిగ్ బాస్ తనుజాని లేపి, తనుజ మీరు కెప్టెన్ కాబట్టి మీకు పవర్ ఇస్తూ ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళలో మీరు ఒకరిని సేవ్ చేయాలి అన్నప్పుడు
తనుజ వచ్చి రీతు చౌదరిని సేవ్ చేస్తూ చెప్తుంది. రీతు చౌదరి నాకు కనెక్ట్ అయింది, తర్వాత ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్గా అని చెప్పి నేను సేవ్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే తనకు వచ్చి పడ్డాయో నేను స్టార్టింగ్ నుంచి నాకు కనెక్ట్ అయినప్పటి నుంచి తనకు ఒక విషయం చెప్తున్నాను, మార్చుకోవా నీ గేమ్ నువ్వు వాడని. ఇప్పుడు తనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, తను నీ గేమ్ నువ్వు వాడాలి అని చెప్తే రీతు చౌదరి అమ్మాయి అబతి ఓకే అంటది. ఇంకా తర్వాత సేవ్ చేసినాక అయిపోయినాక ఫస్ట్ బన్నీ గారు సుమన్ ఏందన్నా అంటున్నావు అని పోయి అక్ చేసుకుంటుంది. తర్వాత ఇది రీతు చౌదరి వచ్చి తనుజను అక్ చేసుకుంటుంది. ఇక్కడ చెవులో చెప్తుంటాయి, నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నీ గేమ్ నువ్వు వాడు, జాగ్రత్త, ఎప్పుడైనా తెలుసుకో అది ఇది అని చెప్తుంది. ఇక్కడ డిమాండ్ పవన్ గురించి థ్యాంక్స్ అని చెప్తే, థ్యాంక్స్ ఎందుకు అంటే సేవ్ చేసినావు కదా అంట. దానికి నువ్వు ఎందుకు నామినేట్ చేసినావు నాకు అర్థం కాలే. డిమాండ్ పవన్ ఎందుకు నామినేట్ చేసినావు, ఇక్కడ రీతు కూడా షాక్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అనుకున్నది. నాకైతే రియల్ వెరైటీ అనిపించింది, తనే కదా నామినేట్ చేసింది. ఇంకా దాంతో అయిపోయింది ఓవరాల్గా. రేపు వచ్చే ప్రోమోలో తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ అక్క కూతురు అనుకుంటా, ఆ పాప చాలా బాగుంది చూడాలి. ఇంకా రేపటి నుంచి ఫ్యామిలీ వీక్ అన్నమాట. టోటల్గా వచ్చి 6 అయితే నామినేషన్లోకి వచ్చారు. ఎట్టకేలకి ఇమాన్యుల్ అయితే నామినేషన్లోకి వచ్చారు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ అందరూ ఓటేసుకుని ఇమాన్యుల్ అంటాడు, బాబు నా ఫ్యాన్స్ ఎవరైనా ఎట్టకేలకు నామినేషన్లోకి వచ్చి అందరు నాకు ఓటేయండి, మేలుకోండి అని చెప్పి బాగా అక్కడ కామెడీ చేశాడు, బాగుంది. ఇంకా ఇమాన్యుల్ అయితే నామినేషన్లోకి వచ్చి డిమాండ్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుల్, ఇది దివ్యనికిత, సంజన గారు, బర్నీ, ఈ 6 అయితే నామినేషన్లో ఉన్నారు. ఈ 6లో మీ సపోర్ట్ ఎవరికి ఒక కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరున్నారో కూడా ఓటేసుకోండి తప్పకుండా, ఎందుకంటే ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చాడు. ముందే తనుజ నామినేషన్లో లేదు కాబట్టి చూసుకోండి. ఓట్ అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓటేయండి. మీరు ఈ వారం నామినేషన్లో ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో, ఎవరిని పంపించేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. పక్కా నా వీడియో చూసేవాళ్ళు లైక్ అయితే పక్కా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.